వెల్కమ్ బ్యాక్. మావోయిస్టుల కంచుకోట ఛత్తీస్గఢ్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటీవల భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు. మార్చి 31 తర్వాత మావోయిస్టు రహిత దేశంగా భారత్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మావోయిస్టుల డంపులు ఐఈడీ బాంబులు వెలికి తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనలో 3 జవాన్లు మృతి చెందారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. మావోయిస్టులకు కంచుకోటగా మారిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టులు ఉనికి లేకుండా పోయింది. ఒక పక్క మావోయిస్టుల లొంగుబాటు గత ఏడాది కాలంగా ఎన్కౌంటర్లతో దాంతోపాటు ఇటీవల కాలంలో దాదాపు 3 నెలల క్రితం వరకు కూడా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసం వరకు కూడా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు కూడా పూర్తిగా మావోయిస్ట్ క్యాడర్ రాష్ట్ర స్థాయి క్యాడర్ నుంచి దేశ స్థాయి క్యాడర్ వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు కూడా లొంగుబాట్లు జరిగిన ఘటన చూసుకుంది. ఆ ఘటనలో చోటు చేసుకుని ఆ తర్వాత మార్చి 31 తర్వాత కేంద్రంలో హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ప్రకటన కూడా చేశారు. మావోయిస్ట్ రహిత భారతదేశంగా చేశామంటూ మాత్రం ఒక ప్రకటన చేశారు. ఒకరిద్దరు మావోయిస్టు నేతలు, కీలక నేతలు, గణపతి లాంటి వాళ్ళు ఒకరిద్దరు నేతలు మాత్రమే ఉన్నారు. వారంతా ఇతర దేశాల్లో తలదాచుకున్నట్టు కూడా ఒక పక్క సమాచారం ఉంది. వాళ్ళ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా పోలీసులు శాఖ, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా పూర్తిగా లొంగిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పిస్తారు, లేదంటే మాత్రం తుపాకీ గొట్టం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదంటూ గత కొన్నేళ్లుగా మాత్రానికి ఇటు మావోయిస్టులకి ఇటు ప్రభుత్వాల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పైచేయి ప్రస్తుతానికి వాళ్ళ మీద ఆపరేషన్ కగార్ పేరుతో పైచేయి మాత్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆధిపత్యం కొనసాగిందని చెప్పవచ్చు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మాత్రానికి మార్చి 31 వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మార్చి 31 తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే మార్చి 31 ముందు వరకు లొంగిపోయిన మావోయిస్టులు దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ముందు పూర్తిగా లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు డంపు ఐఈడీ బాంబులు పెట్టారో ఆ బాంబులను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క బాంబులతో పాటు ఐఈడీ బాంబులతో పాటుగా మావోయిస్టు డంపులు కూడా స్వాధీనం చేసుకుని మావోయిస్ట్ డంపుల్లో ఉన్న ఇతర సామాగ్రిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి. తాజాగా నిన్న కాంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం బేతికేట పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో నిన్న లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఐజీ సుందర్రాజు, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు పిలుపు మేరకు మాత్రానికి కొంతమంది కాంకేర్ జిల్లా సంబంధించిన డిఆర్జీ జవాన్లు అటవీ ప్రాంతంలో కాంకేర్ నారాయణపూర్ సరిహద్దు జిల్లా ప్రాంతం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూనే దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఐఈడీ బాంబులు పెట్టారో మావోయిస్టులు ఆ మావోయిస్టులు పెట్టిన ఐఈడీలని వెలికి తీసిన క్రమం మాత్రం ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ డంపు కూడా ఒకటి ఉంది. మావోయిస్ట్ డంపు ఒకటి వెలికి తీశారు. మరో డంపు వెలికి తీసుకున్న సందర్భంలో ఐఈడీ ప్రమాదశాత్తు పేలి అక్కడ ఇన్స్పెక్టర్ సక్రామ్తో పాటు మరో 3 కానిస్టేబుల్ కృష్ణ, సంజయ్, మృతి చెందారు. సంఘటన స్థలంలోనే ఇన్స్పెక్టర్ సక్రామ్తో పాటు కానిస్టేబుల్ డిఆర్జీ జవాన్లు కృష్ణ, సంజయ్ మృతి చెందారు. మరో పరంధాం కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటన మాత్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దావనంలో వ్యాపించిందని చెప్పవచ్చు. మరోపక్క ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో కూడా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఇటు ములుగు జిల్లాతో పాటు ఇటు భద్రాచలం సబ్ డివిజన్ ప్రాంతం, దాంతోపాటు ఛత్తీస్గఢ్ ఆనుకున్న ఆంధ్ర ప్రాంతం, దాంతోపాటుగా పూర్తిగా బస్తర్ రేంజ్ ప్రాంతంతో పాటుగా అబుజ్మడు ప్రాంతం కూడా పూర్తిగా మావోయిస్టు కోటలన్నీ కూడా ఎటువంటి కకావికలవని చెప్పవచ్చు. ఒక పక్క ఎన్కౌంటర్లో కొంతమంది కీలక నేతలు గత 2-3 సంవత్సరాలుగా ఎన్కౌంటర్లో మృతి చెందడం, ఒక పక్క కీలక నేతలందరూ ఒక వరుసగా వచ్చి ఇతర రాష్ట్రాల ముందు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు, ఎక్కువగా మహారాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు కీలక నేతలు జోనల్ స్థాయి కాడి నుంచి ఇన్ఫార్మర్ల కాడి నుంచి కూడా మొదలుకొని రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి క్యాడర్ వరకు ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు మొత్తం కూడా పూర్తిగా లొంగిపోయిన బాట పట్టారు. ఆ లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా, నారాయణపూర్ జిల్లా, కొండగావ్ జిల్లా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో ఉన్న మావోయిస్టులు గతంలో వాళ్ళ ప్రాబల్యంలో సంచరించిన సందర్భాల్లో మాత్రం వాళ్ళు అక్కడ మావోయిస్టు ప్రాంతాల్లో వాళ్ళు ఉన్న ప్రాంతాలలో ఎక్కడైతే ఐఈడీ బాంబులు పెట్టారో ఆ ఐఈడీ బాంబులను కూడా ప్రస్తుతం ఆపరేషన్ ఐఈడీ బాంబులు వెలికి తీసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న బాంబు పేలి 3 డిఆర్జీ జవాన్లు, ఇన్స్పెక్టర్ కూడా మృతి చెందడం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొంత కలకలం సృష్టించి చెప్పొచ్చు. మరోపక్క ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అబుజ్మడు ప్రాంతం, దాంతోపాటు కొండగావ్, నారాయణపూర్, కాంకేర్ జిల్లా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలో ప్రధానంగా ఉన్న అబుజ్మడు అటవీ ప్రాంతం, దాంతోపాటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఉన్న అడవులలో ఎక్కడైతే మావోయిస్టులు గతంలో వాళ్ళు సంచారం చేసిన సందర్భంలో ఐఈడీలు పెట్టారో ఆ ఐఈడీలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎగిరి తీసే ప్రయత్నంలో మాత్రం ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. భవిష్యత్తులో ఇంకేమైనా దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకుండా కూంబింగ్ కూడా కూంబింగ్ అంటే ఐఈడీ బాంబులు వెలికి తీసే కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగిస్తామంటూ ఐజీ సుందర్రాజు, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు కూడా చెప్పడం, దాంతోపాటు సంఘటన స్థలానికి వాళ్ళందరినీ కూడా మిగతా కొంతమంది డిఆర్జీ జవాన్లు కూడా సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడెక్కడ ఐఈడీ బాంబులు
బాంబులను వాటిని కూడా తీసి నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా ఐఈడి బాంబుల వెలికితీత కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఐఈడి బాంబు భవిష్యత్తులో పేలకోకుండా మావోయిస్టులు ఎప్పుడైతే గతంలో అమర్చిన ఐఈడి బాంబులు పేలకోకుండా ఉండాలంటే వీటిని నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతోనే డిఆర్జీ జవాన్లు పూర్తిగా ఐఈడి ఆపరేషన్ చేపట్టారు. ఐఈడి ఆపరేషన్లో చిన్న దురదృష్టకరమైన సంఘటన జరుగుతుంది. ఈ దురదృష్టకరమైన సంఘటన కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ మాత్రానికి నిన్న నలుగురు జవాన్లు అంటే ముగ్గురు జవాన్లు దాంతోపాటు ఇన్స్పెక్టర్ సక్రమ్ మృతి చెందడం, వారందరినీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళందరూ కూడా కాంకేర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాత్రానికి ఘన నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు బాడీలను కూడా అప్పచెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మావోయిస్టు రహిత భారతదేశం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క కొంతమంది అక్కడక్కడ మావోయిస్టులు కొంతమంది ఉన్నారనే సమాచారం మేరకు కూడా వాళ్ళ కోసం కూడా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో తాజా పరిస్థితి.